హాయ్ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ను మనము డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఉన్న లైవ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మనకు మన మెమొరీగా బాగా పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళి చాలా కాలం గుర్తుంటుంది. సో ఇందులో ఫస్ట్ లెసన్ తీసుకున్నట్లయితే కణం నిర్మాణం విధులు. ఓకే, కణం నిర్మాణం విధులు. ఈ ఫస్ట్ పేపర్లో ఇంపార్టెన్స్ ఏమి ఉందంటే యాక్చువల్గా కణం ఆవిష్కరణ ఎవరు చేశారు మొట్టమొదటిసారిగా అంటే రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు 1665లో ఏం చేశారంటే ఆయన బెండుని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము బెండుని తీసుకుంటున్నాం. సో ఓక్ చెట్టు యొక్క బెండుని అనుకోండి ఇది. సో బెండు అనేది ఇది బెరడులో ఒక భాగం. సో బెరడు ఇందులో ఉన్న బెరడు తీసుకున్నట్లయితే ఈ బెరడులో ఇక్కడ ఉంది కదా మనం బెరడు. సో ఈ బెరడు ఉంది కదా, ఈ బెరడులో బెండు అనేది ఒక భాగం. ఈ బెండులోని భాగం కదా, ఈ భాగంలోని పలుచటి పొరను తీసుకుని దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించాడు. సో అలా పరిశీలిస్తే తేనె పట్టులో మనకు గదులు ఉన్నాయి కదా, ఆ విధంగామైన గదులు కనపడ్డాయంట. సో ఆ ప్రతి గదిని అతను ఏమన్నాడంటే కణం అని చెప్పాడు. సో ఒక గదికి ఇంకొక గదికి మధ్య విభాజకం చేత వేరు చేయబడి ఉన్నది అని హుక్ గమనించాడు. సో ఇది ఒక నిర్జీవ కణం. అంటే మొట్టమొదటిసారిగా నిర్జీవ కణాన్ని కనుక్కునింది ఎవరు అంటే రాబర్ట్ హుక్ అనే సైంటిస్టు 1665 సంవత్సరంలో బెండు అనేది చెట్టు బెరడులో ఒక భాగం. సో ఈ ఓక్ చెట్టు యొక్క బెండు తీసుకొని ఆ బెరడులోని ఒక బెండు భాగమైన దానిలోని ఒక పొర తీసుకొని దాన్ని సూక్ష్మదర్శిని కింద పరిశీలించాడు. కణం ఆవిష్కరణ అనగానే మనం మొట్టమొదటిసారిగా 1665 మనకు రాబర్ట్ హుక్ బెండు, పలుచటి పొర, తేనె పట్టులోని గదుల వలె ఉన్నాయి. ప్రతి గదిని కణంతో సంబోధించారు. ఈ ప్రతి గదికి విభాజకం చేత వేరు చేయబడి ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మెరుగైన సూక్ష్మదర్శిని కనుక్కున్న తర్వాత రాబర్ట్ హుక్ పరిశీలనల తర్వాత 150 సంవత్సరాల పాటు కణం గురించి చాలా తక్కువ తెలుసుకున్నాం. తరువాత అధిక వృద్ధీకరణ ఫలితంగా కణం అందులోని నిర్మాణం విధుల గురించి క్లుప్తంగా తెలుసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే కణం ఆవిష్కరణ మొట్టమొదటిసారిగా రాబర్ట్ హుక్ 1665లో బెండు అనే పలుచటి పొరలను తీసుకొని అందులో సూక్ష్మదర్శిని సహాయంతో గదులను గమనించాడు. ఈ గదులు విభాజకం చేత వేరు చేయబడినాయని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే, దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాను. అంటే పేజ్ వైజ్ బిట్ అప్లికేషన్ బిట్స్, దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కణం తీసుకున్నామంటే నెక్స్ట్ హెడ్డింగ్ కణం. సో ఈ కణం అనేది మనం భవన నిర్మాణంలో ఇటుకలను ఎలా పేర్చుతామో అదేవిధంగా కణాలు కూడా పక్కపక్కగా అనేక కణాలుగా ఉండి కణాల సముదాయం కణజాలంగా అలా ఏర్పడుతుంది. సో భవనాలలోని ఇటుకలు సజీవులలోని కణాలు రెండూ కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. ఓకేనా? భవనంలోని ఇటుకలు సజీవుల్లోని కణాలు, ఇక్కడ ఇటుకలతో పోల్చారు కణాలను. ఓకే, ఇది ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. భవనాలు అన్నీ ఒకే రకమైన ఇటుకలో నిర్మించినప్పటికీ వేరువేరు రూపాల్లో వేరువేరు ఆకారాల్లో ఉన్నా కానీ భవన నిర్మాణం అనేది పూర్తి అవుతుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా కణాలు వివిధ రకాలుగా ఉంటాయి. వివిధ కణాలు వేరువేరు రూపాలలో ఉంటాయి. వివిధ రకాల విధులను ఒకే విధి నిర్వర్తించదు, వివిధ రకాల విధులను నిర్వర్తిస్తాయి అనేసి ఇక్కడ ఇంట్రడక్షన్. ఓకేనా? సజీవుల్లోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టమైనవి. నిజమే కదండి? సజీవుల్లోని కణాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెన్ చేతిలో పెట్టుకున్న ఈ స్కిన్ లేయర్ మీద కణాలు ఉన్నాయి కదా, ఈ కణాలు అనేవి ఇటుకల కంటే చాలా సంక్లిష్టమైనవి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమంటే కణం అనేది ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. ఇక్కడ ఎందులో పోల్చారు? ఇటుకలతో పోల్చారు. సజీవుల్లోని కణాలను ఇటుకలతో పోల్చారు. ఇక్కడ ఇది కోడిగుడ్డును సులభంగా మనం కంటితో చూడవచ్చు కదా. ఓకే, కోడిగుడ్డును మనం కంటితో సులభంగా చూడవచ్చు. ఇది బహుకణం అనుకుంటాం, కానీ గుర్తుపెట్టుకోండి ఏక కణము, ఇది మన కంటితో చూడగలుగుతాము. ఓకేనా? ఏక కణము కంటితో చూడగలుగుతాం. దీన్ని మనము ఏక కణము కంటితో చూడగలుగుతాం. ఓకే,
ఇది కోడిగుడ్డు ఏకకణం. నెక్స్ట్ తీసుకున్నట్లే సెకండ్ పేజ్లో తీసుకున్నట్లే ఏకకణ జీవిక ఏకకణానికి ఉదాహరణగా కోడిగుడ్డుని చెప్పవచ్చు. ఇందాక అన్నాం కదా మనం, జీవుల యొక్క కణాల సంఖ్య, ఆకారం మరియు పరిమాణంలో వైవిధ్యం ఖచ్చితంగా ప్రదర్శిస్తాయండి. ఓకేనా. ఒక్కొక్క కణం ఒక్కొక్క రంగును అభిరంజనం చేసుకుని వృద్ధీకరణలో మనకు కనబడుతుంది. సో ఒక్కొక్క కణం పరిమాణంలో పెద్దదిగా ఉండొచ్చు, చిన్నదిగా ఉండొచ్చు. వాటి యొక్క రూపాలు వేరుగా ఉన్నా కానీ వాటి యొక్క విధి కూడా వేరువేరుగా ఉంటాయి. ఓకేనా. ఇక్కడ రంజనాలను ఉపయోగించి కణాల్లోని భాగాలకు రంగులను అద్ది కణం యొక్క నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయుచున్నారు. ఇక్కడ రంజనాలు అంటే జనరల్గా రంజనాలు అయోడిన్. ఓకేనా. ఓకే, అయోడిన్ సొల్యూషన్. సో అయోడిన్ చుక్కల రూపంలో మనం వేసామంటే అందులో కేంద్రకానికి ఒక రంగు, కణానికి ఒక రంగు ఇలా కనపడుతుంది. అలా కాకుండా ఓకే మిథిలిన్ బ్లూ వేసినామంటే మిథిలిన్ బ్లూ కలర్, ఇది చూసారా, ఈ రంగు కణం సంతరించుకొని ఆ రంగు యొక్క కణం సంతరించుకుంటుంది. అందులో కేంద్రకం ఒక రంగు, హరితరేణువు, మైటోకాండ్రియా రిక్తులు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగును అభిరంజనం చేసుకొని రంగుల్లో మనకు అధిక వృద్ధీకరణలో మనకు సూక్ష్మదర్శన సహాయంలో చూడవచ్చు. ఓకేనా. ఇది నెక్స్ట్ కణాల సంఖ్య ఎలా ఉంటాయంటే మిలియన్లలో ఉంటాయి, ట్రిలియన్లలో ఉంటాయి. అసలు మిలియన్ అంటే 1000, 1 బిలియన్ ఆర్ మిలియన్. సో ట్రిలియన్ కానీ మిలియన్ కానీ ఉంటుంది. యాక్చువల్గా 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, గుర్తుపెట్టుకోండి. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు. ఇక్కడ గుడ్డి గుర్తుగా మీరు టీబీ గుర్తుపెట్టుకోండి. టీబీ 1 ట్రిలియన్ అంటేనే బి అంటే బిలియన్లు, 1000 బిలియన్లు. 1 ట్రిలియన్ 1000 బిలియన్లు. అదేవిధంగా 1 బిలియన్ 1000 మిలియన్లు. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇది టీచర్ ఎలిజిబిలిటీ టెట్ ఎగ్జామ్కి మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేము. ఓకేనా. ఓకే, డిఫరెంట్గా ఉంటాయి క్వశ్చన్ పేపర్ కాబట్టి. ఇప్పటి వరకు మనం ఏకకణ జీవి అయిన కోడిగుడ్డు ఏకకణ జీవి అని చెప్పుకున్నాం. నెక్స్ట్ బహుకణ జీవులకి వెళ్తాం. సో బహుకణ జీవులు అంటే అనేక కణాలు ఉంటాయి. ఓకేనా. అనేక కణాల ఫలితంగా కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏం తీసుకున్నారంటే అండం అనేది ఏకకణమా బహుకణమా అంటే ఏకకణం. అంటే జీవి కణం తన జీవితాన్ని ప్రారంభించాలి అంటే ఏకకణమైన అండము ఏకకణమైన శుక్రకణంతో సంయోగం చెందించి సంయుక్త బీజం ఏర్పడి కొత్త జీవిగా అవతరిస్తుంది. సో అలా అవతరించాలంటే మొట్టమొదటిసారిగా ఏకకణంతోనే ప్రారంభమవుతుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి మనం. ఓకే, ఈ మిలియన్ల కణాల్లో ఉన్న జీవి కూడా అంటే మన శరీరం మిలియన్ల కణాలతో ఉన్నా కానీ బిలియన్ల కణాలతో ఉన్నా కానీ జీవితాన్ని ఏకకణంగా ప్రారంభిస్తుంది. ఓకేనా. అండం అనేది ఏకకణం. సో అండము కోడిగుడ్డు ఏకకణం. ఫలదీకరణ చెందిన అండం విభజన చెందుతూ కణాల సంఖ్యను అభివృద్ధి చేసుకుని పెంచుకుంటుంది. ఇంకా జీవులను ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏకకణ జీవిగా టెక్స్ట్ బుక్లో మనకు అమీబా మరియు పారామీషియం ఈ రెండు ఇచ్చారు. ఓకేనా. అమీబా మరియు పారామీషియం. అమీబా ఏకకణ జీవి, పారామీషియం ఏకకణ జీవి. ఓకేనా. నెక్స్ట్ ఈ అమీబా ఏకకణ జీవి అయినప్పటికీ ఆహారాన్ని సంగ్రహిస్తుంది, జీర్ణం చేస్తుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది. అంటే ఒకే కణం కూడా అనేక విధులను నిర్వర్తిస్తుంది. సో ఇది ఏకకణ జీవి, ప్రత్యుత్పత్తి కూడా జరుపుతుంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అమీబా వచ్చి ఏకకణ జీవి అయినప్పటికీ ఆహారం తీసుకుంటుంది, జీర్ణిస్తుంది, శ్వాసిస్తుంది, విసర్జిస్తుంది, పెరుగుతుంది. సో ప్రత్యుత్పత్తి కూడా జరుపుకుంటుంది. ఓకేనా. ఇది ఏకకణ జీవి. సో బహుకణ జీవుల్లో ఇలాంటి విధులు ప్రత్యేక కణ సముదాయంతో నిర్మితమైన వివిధ కణజాలాలుగా నిర్వహిస్తాయి. ఇందాక చెప్పుకున్నాం కదా, అనేక కణాల సముదాయాన్నే మనం కణజాలం అంటారు. ఒక్కొక్క కణజాలం ప్రతి కణజాలాలన్నీ కలిపి అవయవాలన్నీ కలిపి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి. సో అలా ఉన్నప్పుడు బహుకణ జీవుల్లో అనేక కణాలు కలిసి కణ సముదాయంగా ఏర్పడి కణజాలంగా ఏర్పడి విధులను నిర్వర్తిస్తాయి. ఓకేనా. ఇది నెక్స్ట్ కణాల ఆకారం తీసుకున్నట్లయితే అమీబా వచ్చి మిథ్యాపాదాల ద్వారా చలనాన్ని పొందుతాయి. సో ఇక్కడ మిథ్యాపాదానికి ఆకారం లేదు, ఎలా నిర్దిష్టమైన ఆకారం లేదు. మిగిలిన జీవుల వలె ఇతనికి లేదు. ఈ అమీబాకు ఆకారాన్ని నిరంతరం మార్చుకుంటుంది. ఎందుకంటే ఇది ఆహార సంగ్రహణం కోసం చలనాన్ని చూపుతుంది. అప్పుడు తన యొక్క శరీరం నుంచి మిథ్యాపాదాలు అనే బొడిపల్లాగా ఏర్పడి మిథ్యాపాదాలను ఏర్పరచుకొని చలనాన్ని కదులుతూ ఉన్నప్పుడు ఆహారాన్ని తీసుకుంటుంది. మిథ్యాపాదాలు కనిపిస్తూ మాయమవుతుంటుంది. మిథ్య అంటే మాయ. ఓకే, సూడో అంటాం మనం. ఓకే, మిథ్య అంటే మాయ. ఓకే,
సో అమీబా అనేది కదులుతున్నప్పుడు రంగులను మార్చుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, మిథ్యాపాదాలను ఏర్పరచడం ద్వారా అమీబా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఈ మార్పు దేనికి ఉపయుక్తంగా ఉంటుందంటే ఆహార సేకరణకు ఉపయుక్తంగా ఉంటుంది. ఓకేనా, ఆహార సేకరణకు అమీబా నందు ఉపయుక్తమైన శరీర దేహ భాగం ఏది అలా అన్నప్పుడు చలనాంగమైన మిథ్యాపాదం. ఓకేనా, ఇలా తీసుకున్నట్లయితే మానవుల్లో తెల్ల రక్త కణాలు కూడా తెల్ల రక్త కణాలు కూడా ఆకారాన్ని మార్చుకుంటుంది. ఓకేనా, తన ఆకారాన్ని మార్చుకోగలిగిన కణాలను గుర్తించండి అలా కూడా అడగచ్చు. సో WBC కూడా చెప్పవచ్చు. ఉనికిని చూపగల పూర్తి జీవరాశి. ఓకేనా, అమీబా అనేది తన ఉనికిని చూపగల పూర్తి జీవరాశి. మిలియన్ల కొద్ది కణాలు జీవుల్లో నువ్వు ఆకారాన్ని బాగా కణాలు ఉన్నప్పుడు వాటి యొక్క ఆకారాన్ని ఎలా ఊహిస్తావంటే మానవుల్లో రక్త కణాలు ఉన్నాయి కదా, ఎర్ర రక్త కణాలు, నాడీ కణాలు, కండర కణాలు, ఇలాంటివి చాలా కణాలు ఉన్నాయి. ఇవి వివిధ రంగుల్లో వివిధ అభిరంజనాన్ని తీసుకుంటాయి. ఓకే, ఇవి ఆకారం వివిధ రకాలుగా ఉంటుంది, భిన్న ఆకారం ఉంటుంది, అయినా నిర్దిష్ట విధిని నిర్వర్తిస్తుంది. మీరు గుర్తుండడం కోసం RBC అనేది గుండ్రంగా కానీ వర్తులంగా కానీ ఈ రెండిట్లో ఏది ఇచ్చినా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా, యాక్చువల్గా మనకి ఇక్కడ సాధారణంగా గుండ్రంగా కానీ వర్తులాకారంగా కానీ పొడవుగా కానీ ఉంటాయన్నారు. సో మనకు RBC అనేది ఓకేనా, RBC అనేది వర్తులాకారంగా లేదా గుండ్రంగా. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎరుపుగా ఉంది, ఇది ఎరుపుగా ఉంది, సో ఇది గుండ్రము. ఓకేనా, ఏది RBC, మానవుని RBC గుండ్రంగా వర్తులాకార RBC. నెక్స్ట్ తీసుకున్నట్లయితే కదురు ఆకారం. సో కదురు ఆకారంలో ఉన్నాయి అంటే ఏది, కండర కణం కదురు ఆకారం. సార్కోసైట్ లాగా ఉంది కదా, ఇది చూడండి, ఇది శంకుపూ యొక్క ఇది దాని యొక్క విత్తనాలు ఉన్నది ఇది. సో ఇది కదురు ఆకారంలో ఉన్నదా, మనం గుర్తుపెట్టుకోండి. కండర కణం అంటేనే కదురు ఆకారంలో ఉంది. సో ఇదంతా కదురు ఆకారం కదా, సో ఇది కండర కణం కదురు ఆకారం. నెక్స్ట్ నాడీ కణం తీసుకుంటే దీర్ఘ శాఖాయుతం. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటున్నా. ఓకే, శాఖాయుతంగా ఉంది, దీర్ఘంగా ఉంది. ఓకేనా, ఇది ఏంటిది, దీర్ఘ శాఖాయుతం అనేది నాడీ కణం. సో ఈ నాడీ కణం అనేది సమాచార ప్రసారణకు తోడ్పడుతుంది. ఓకే, మన సమాచారాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక సిస్టమ్ ద్వారా మనకు రవాణా అనేది జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వర్తులాకార ఎర్ర రక్త కణము, కదురు ఆకార కండర కణము, దీర్ఘశాఖాయుత నాడీ కణం. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇందాక అన్నాం కదా మనం నాడీ కణము. ఈ నాడీ కణం వచ్చి శరీరంలో భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. అంటే సమాచార ప్రసరణ జరగడం వల్ల భిన్న విధులని నిర్వర్తిస్తుంది. భిన్న అవయవాల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాడీ కణం శరీరంలోని భిన్న అవయవాల పనుల నియంత్రణ మరియు సమన్వయానికి సహకరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, సమన్వయము, పనుల నియంత్రణ, భిన్న అవయవాల పనుల నియంత్రణ నాడీ కణం ఉద్దేశంలో, నాడీ కణం యొక్క ఆధీనంలో ఉంటుంది. సో ఇలా తీసుకున్నట్లయితే నెక్స్ట్ కణం గురించి తీసుకుందాం. కణం చుట్టూ ఒక పొర ఉంటుంది, దీన్ని కణకవచం అంటాము. ఈ కణకవచం కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. ఓకేనా, ఈ కణకవచం అనేది వృక్ష కణాల్లో కణత్వచం పైన ఉండే అదనపు పొర. జంతు కణాల్లో కణత్వచం ఉంటుంది, కణకవచం ఉండదు. వృక్ష కణాల్లో కణత్వచం ఉండి దాని చుట్టూ కణకవచం అనేది ఉంటుంది. ఇది కణాలకు ఆకారాన్ని, దృఢత్వాన్ని ఇస్తుంది. బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా, బ్యాక్టీరియా కణాలు కూడా కణకవచాన్ని కలిగి ఉంటాయి. సో నెక్స్ట్ కణాల పరిమాణం తీసుకున్నట్లయితే మీటర్లో మిలియన్ వంతు దాన్ని మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అంటారు. సో ఇది ఎలా తీసుకున్నారంటే పరిమాణం, బ్యాక్టీరియా తీసుకుంటే 0.1 నుండి 0.5 మైక్రోమీటర్లు. అతి చిన్న బ్యాక్టీరియా. ఓకే, అతి చిన్న కణం వచ్చి బ్యాక్టీరియాలో ఉంటుంది, 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్ల పరిమాణం ఉంటుంది. అతి పెద్ద కణం ఉష్ట్రపక్షి అండం. ఓకేనా, ఈ అండం 170 మిల్లీమీటర్ నుంచి 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 0.1 నుంచి 0.5 అండ్ 170 మిల్లీమీటర్ల నుంచి 130 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. ఓకే, కణాల పరిమాణం తీసుకున్నాం కదా. సో కణాల పరిమాణం వచ్చి బ్యాక్టీరియా వచ్చి అతి చిన్న కణం బ్యాక్టీరియాలో ఉంటుంది, 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్. గుర్తుపెట్టుకోండి,
అతి పెద్ద కణం తీసుకున్నట్లయితే ఉష్ట్రపక్షి యొక్క అండం అది ఎంత ఉంటుందంటే 170 మిల్లీమీటర్ నుంచి ఇంటూ 130 మిల్లీమీటర్ పరిమాణం. ఇక్కడ నుండి ఉన్నారు, ఇక్కడ ఇంటూ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 170 ఇంటూ 130 మిల్లీమీటర్. ఓకేనా. చిన్న కణానికేమో మైక్రోమీటర్, పెద్ద కణానికేమో మిల్లీమీటర్. ఓకే, ఇది 300గా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కలుపుకుంటే 300. సో అలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, కోడిగుడ్డును ఉడికించండి, పెంకును తొలగించండి, నువ్వేం గమనించావు అన్నారు. సో ఇక్కడ కోడిగుడ్డును ఉడికించండి. పసుపు రంగు పదార్థం, తెల్లని ప్రకారం 2 రకాలు ఉంటాయి. సో ఇది లోపల ఉంది కదా పసుపు రంగు పదార్థం, దీన్ని సొనా అంటారు. ఈ తెలుపు రంగు పదార్థాన్ని ఆల్బుమిన్ అంటారు. ఓకేనా. ఇది మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట. ఓకే, సో ఇవన్నీ వృద్ధీకరణతో అవసరం లేదు, మన కంటితో నేరుగా చూస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఉంది కదా ఈ పసుపు రంగు పదార్థాన్ని సొనా అని, తెలుపు రంగు పదార్థాన్ని ఏమంటారు? ఆల్బుమిన్ అంటారు. ఓకేనా. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, ఏనుగులో కణాలు డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. ఎలుకలో ఉండే కణాల కంటే పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. కణాల పరిమాణం మనం మొదట్లో తెలుసుకున్నాం కదా. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో సంబంధం అనేది ఉండదు. ఒక్కొక్క కణం ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. ఓకే, ఏమంటే సమాచార ప్రసారం చేయడం అనేది ఒకే రకమైన విధిని నిర్వర్తిస్తాయి. ఏంటి? నాడీ కణాలు అనేది ఏనుగులో ఉన్న ఎలుకలో ఉన్న పొడవుగా శాఖాయుతం. అవి సమాచారాన్ని ప్రసారం చేయడం అనేది ఒకే విధిని నిర్వర్తిస్తాయి. ఓకే, నాడీ కణం. సో కణం నిర్మాణం విధులను తీసుకున్నట్లయితే, కణం నిర్మాణం విధుల్లో జీర్ణ వ్యవస్థ, దాని గురించి జీర్ణం చేయడం, శోషణము, స్వాంగీకరణం వంటి విధులు నిర్వర్తిస్తాయి. కణాల సముదాయం కణజాలం. ఈ కణజాలాలన్నీ కలిసి అవయవాలు ఏర్పడి అవయవ వ్యవస్థలు ఏర్పడతాయి. సో ఆ విధంగా ఇక్కడ జీర్ణ వ్యవస్థ ఏర్పడి, జీర్ణ వ్యవస్థ ద్వారా ఈ జీర్ణం చేయడం, శోషణము, రకరకాలైన విధులను నిర్వర్తిస్తుంది. మొక్కను తీసుకున్నట్లే ఉదాహరణకు వేర్లు నీటిని, లవణాలు నేల నుంచి గ్రహించి ఓకేనే మొక్క భాగానికి అందటికీ సరఫరా చేస్తుంది. అదేవిధంగా ఆకులు తయారు చేయడంలో కూడా, ఆహారం తయారు చేయడంలో కూడా బాధ్యత అనేది వహిస్తాయి. ఓకేనా. ఇందాక అన్నాం కదా కణజాలం. ప్రతి అవయవం వచ్చి కణజాలం అని పిలువబడే చిన్న భాగాలతో నిర్మితమే ఉంటుంది. అసలు కణజాలం అంటే ఒక నిర్దిష్టమైన విధుల్ని నిర్వర్తించే ఒకే పోలికలు గల కణాల సముదాయం. గుర్తుపెట్టుకోండి, కణజాలం అంటే నిర్వచనం ఒక నిర్దిష్టమైన ఖచ్చితమైన విధిని నిర్వర్తించి ఒకే పోలికలు గల కణజాల సముదాయం. ఒకే పోలికలు గల కణజాల సముదాయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కణం నందు భాగాలు తీసుకున్నట్లయితే కణత్వచం. సో కణం నందు కణత్వచం, జీవ పదార్థం, కేంద్రకం అనేవి ప్రాథమిక అంశాలు. కణం నందు ఉన్న ప్రాథమిక అంశాలు ఏవి అంటే తీసుకున్నట్లయితే ఏవి అని చెప్తే మనకేమి ప్రాథమిక అంశాలు? కణత్వచము, ఓకే, జీవ పదార్థము మరియు కేంద్రకం అనేవి ఈ మూడు కూడా ప్రాథమిక అంశాలు. ప్లాస్మా పొర రంధ్రయుతంగా ఉంటుంది. ప్లాస్మా పొరనే మనము కణత్వచంగా మనం చెప్పుకుంటాము. ఓకేనా. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉల్లి పొర యొక్క అంచున కణత్వచం ఉంటుంది. సో కణత్వచాన్ని ఎలా మనం చూడాలి అంటే సూక్ష్మదర్శనంలో ఉల్లి పొరను తీసుకోవాలి. ఉల్లిని కట్ చేసి దీని మీద ఉన్న పింక్ కలర్లో ఉంటుంది. ఓకే, ఈ పింక్ రంగులో ఎండిన పొరలను తొలగించేస్తే లోపల ఓకే, ఈ తొలగించిన తర్వాత పల్చటి పొర తీసుకుంటాం. చూడండి, ఈ పలుచటి పొర గుర్తుందా? ఓకే, ఈ పలుచటి పొరకి ఓకేనా ఒక చుక్క మిథిలిన్ బ్లూ వేయాలి. ఏంటి? ఒక చుక్క. చూడండి, ఒక చుక్క మిథిలిన్ బ్లూ వేయాలి. దీన్ని మనం సూక్ష్మదర్శినిలో పరిశీలించినట్లయితే మనకు కణత్వచం అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. ఓకేనా. సాంద్రయుతమైన గుండ్రటి భాగం ఉంటుంది అందులో, అది కేంద్రకం. ఓకేనా. ఓకే, కణత్వచం ఉంటుంది, దానిపైన ఒక మందమైన పొర కప్పబడి ఉంటుంది, అది కణకవచము, మరియు లోపల సాంద్రయుతమైన గుండ్రటి కేంద్రకం ఉంటుంది. సో ఇలా ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము?
ఒక చుక్క మిథిలిన్ బ్లూ ద్రావణం ఉల్లి పొర ముక్కపై వేసాము. ఉల్లి పొర ముక్కపై వేసి సూక్ష్మదర్శిని కింద పరిశీలించినట్లయితే ఇలా ఏర్పడింది. ఓకే, ఇది. సో నెక్స్ట్ కణకవచం తీసుకున్నట్లయితే కణత్వచం ఇదివరకే తెలుసుకున్నాం, కణానికి ఆకారాన్ని దృఢత్వాన్ని ఇస్తుంది. సో ఈ కణత్వచం అనే తర్వాత వెలుపలి పొర కణకవచం. ఇది వృక్ష కణాల్లో మాత్రమే కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో మనకు కణకవచం ఉండదు. ఓకే, ఈ కణత్వచం వల్ల మనకు మొక్కలకు అవసరమైన అదనపు పొర వచ్చి మనం కణకవచం. ఇది వేడిగా అదే కణకవచం యొక్క విధి చూడండి, మొక్కలకు కణాలకు మారుతూ ఉండే అంటే ఉష్ణోగ్రత మరియు వేడి వీచే గాలులు, వాతావరణంలోని మార్పులు నుండి రక్షణ అవసరం కదా. మొక్కలు చలించలేవు కనుక అవి అనేక వాతావరణ మార్పులకు గురికావాల్సి ఉంటుంది. సో వీటిని తట్టుకోవడానికి మొక్కల్లో వృక్ష కణం యొక్క నిర్మాణంలో కణ కవచం అనేది ఈ వేడి గాలులకి, వాతావరణ పరిస్థితులన్నిటికీ తట్టుకోవడానికి వీలుగా మనకు కణకవచం ఏర్పడుతుంది. మన దగ్గర ఇవన్నీ కణకవచం ఎక్కడ చూడవచ్చు అంటే ట్రాడాన్స్కియా, ఎలోడియా, రియో పత్రాల పొరలో ఇవి గమనించవచ్చు. మన దగ్గర ట్రాడాన్స్కియా, ఎలోషియా అవి లేవు కాబట్టి మనం ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటాము. ఓకేనా, ఇది తీసుకోండి, ట్రాడైస్కాన్షియా గుర్తుపెట్టుకోండి, ట్రాడైస్కాన్షియా. ఓకేనా, ట్రాడైస్కాన్షియా. దీన్ని ఎలోడియా అనుకోండి. ఓకే, దీన్ని ఎలోడియా తర్వాత మనకు రియో పత్రం. ఓకే, రియో. ఓకే, ఈ 3 పత్రాలు గుర్తుపెట్టుకోండి, ట్రాడాన్స్కియా, ఎలోడియో, రియో. ఇక్కడ ఏమంటే అన్నిట్లోని యా ఉంది లాస్ట్లో. ఓకే, అలా కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది కణకవచం, కణత్వచం గురించి మనము ఈ విధంగా సూక్ష్మదర్శిని సహాయంతో చూడవచ్చు. ఇక్కడ కణత్వచం, ఇందాక మనం కణత్వచం చూసాం కదా, ఏంటి ఉల్లి పొరలో పరిశీలించిన కణాలు ఏముంది, కణకవచము, కణత్వచము, కేంద్రకము, కణద్రవ్యం ఇవన్నీ ఉన్నాయి. సో ఇలా తీసుకున్నట్లే ఇక్కడ 1.6లో ఇక్కడ చూసుకున్నాం కదా, 1.5. ఓకే, ఇక్కడ మిథిలిన్ 1 నుంచి 2 చుక్కల మిథిలిన్ బ్రూ వేస్తే మనం ఏం చూడవచ్చు అంటే కణకవచాన్ని జంతువుల్లో కణకవచాన్ని ఉండదు. ఓకే, ఇక్కడ కణత్వచము, కేంద్రద్రవ్యం, కేంద్రకాన్ని గుర్తించవచ్చు. ఓకేనా, ఏం చేసినామంటే బుగ్గ కణం తీసుకుంటాం. మనము కణత్వచం చూసడానికి బుగ్గ కణం తీసుకొని ఇక్కడ వచ్చి అయోడిన్ లేదా మిథిలిన్ బ్రూ. ఈ అయోడిన్ అనేది 1 చుక్క, మిథిలిన్ బ్రూ అనేది 1 నుంచి 2 చుక్కలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బుగ్గ కణంలో కణత్వచం యొక్క పరిశీలన చేయాలి సూక్ష్మదర్శినిలో అంటే అయోడిన్ 1 చుక్క, మిథిలిన్ బ్రూ 1 నుంచి 2 చుక్కలు. అదే మొక్కలలో మనం కణత్వచాన్ని పరిశీలించాలి అంటే మనం ఏం చెప్పుకున్నాం, 1 చుక్క మిథిలిన్ బ్రూ ద్రావణాన్ని మనం వేసాం. సో ఇలా వేయడం వల్ల మానవుని యొక్క బుగ్గ కణంలో కణత్వచము, కేంద్రకత్వచము, కేంద్రకాన్ని మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ కణద్రవ్యం తీసుకున్నామంటే కణద్రవ్యంలో అనేక రకాల కణాంగాలు ఉంటాయండి. ఓకేనా, అనేక రకాల కణాంగాలు ఉంటాయి. సో ఆ కణాంగాలు మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, లైసోజోమ్లు, రైబోజోమ్లు ఇవన్నీ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ కేంద్రకం తీసుకున్నట్లయితే కేంద్రకంని మనకు సాంద్రాయుతమైన గుండ్రటి పదార్థం ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే ఏంటిది, కేంద్రకం. ఓకేనా, కేంద్రకం మీకు అర్థం అవ్వడం కోసం నేను మళ్ళీ మీరు బుక్ చూడాల్సిన పని ఉండదు. ఈ వీడియో చూసారంటే పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది కణకవచం, ఇది కణత్వచం. ఓకేనా, వృక్ష కణాల్లో కణకవచం ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. కణకవచం, కణత్వచం, సాంద్రాయుతమైన గుండ్రటి భాగం కేంద్రకం, అందులో క్రోమోజోములు ఉన్నాయి. ఈ క్రోమోజోముల పైన అక్కడక్కడ వర్ణకాలతో ఉన్నాయి కదా, ఇది జన్యువులు. తల్లిదండ్రుల యొక్క లక్షణాలు వంశపార్యపరంగా పిల్లలకు అందజేయబడే జన్యువులు ఈ క్రోమోజోముల పైన ఉంటాయి. ఇది కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. ఈ కేంద్రక త్వచం రంధ్రయుతం, ఎందుకంటే ఇందులోని సమాచార రవాణా మరియు ఇందులోని పదార్థాలు ఇందులోకి రావడానికి, రవాణాకి, సమాచార ప్రసరణకు అన్నిటికీ తోడ్పడుతుంది ఒక రంధ్రయుతం. ఓకే, ఇది మనము కణత్వచం కూడా రంధ్రయుతం, కణత్వచం లేదా ప్లాస్మా త్వచం. ఎందుకు, పరిసర వాతావరణం నుంచి కణం లోపలికి రావాల్సిన పదార్థాలు, కణంలో నుంచి వెలుపలికి వెళ్ళాల్సిన పదార్థాలు వెళ్తుంది. సో ఇక్కడ కేంద్రక త్వచము మరియు కణత్వచం అనేది రంధ్రయుతం. ఓకేనా, రంధ్రయుతం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే
కేంద్రక త్వచం ఉంది అంటే అది నిజ కేంద్రక జీవులు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే అది నిజ కేంద్రక జీవులు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేదు అంటే అది నిజ కేంద్రక జీవులు కావు. అంటే కేంద్రక పూర్వక జీవులు. అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లేని వాటిని కేంద్రక పూర్వక జీవులు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ వచ్చి మనకు రెండే గుర్తుపెట్టుకోండి, బ్యాక్టీరియాలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు. ఓకేనా, అది కేంద్రక పూర్వక జీవులు. నిజ కేంద్రక జీవులు అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉన్న వాటిని నిజ కేంద్రక జీవులు అంటారు. ఇది ఉల్లి పొర కణాలు మనం చెప్పుకున్నాం కదా, ఉల్లి పొర కణాలు, ఓకే, ఉల్లి పొర కణాలు, బుగ్గ కణాలు, వీటి చుట్టూ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. ఓకేనా, నేను చూసుకున్నారా ఇక్కడ ఇది కణం అనుకుంటే కణంలో ప్రాథమిక అంశాలు ఏం చెప్పుకున్నాం? కణత్వచం చెప్తాం. కణత్వచము, జీవ పదార్థము, కేంద్రకం. ఈ జీవ పదార్థంలో అనేక రకాల కణాంగాలు ఉంటాయి. ఏవి? రిక్తికలు ఉంటాయి, మైటోకాండ్రియాలు ఉంటాయి, హరిత రేణువులు ఉంటాయి, రైబోజోములు ఉంటాయి, లైసోజోములు ఉంటాయి. ఇలా జీవ పదార్థకంలో అన్ని రకాల కణాంగాలు అనేవి ఉంటాయి. ఓకేనా, ఇది కణం యొక్క నిర్మాణం. మనకు తెలిసిన మనం 8th క్లాస్ బుక్లో ఇచ్చిన కణం యొక్క నిర్మాణం. ఇక్కడ కేంద్రకం అంటే ఏముంటుందంటే జీవ పదార్థం మరియు జీవ పదార్థం అంటే ఏమి? కేంద్రకము ఉంటుంది మరియు కణద్రవ్యం ఉంటుంది. ఈ కేంద్రకము మరియు కణద్రవ్యం ఈ రెండింటిని కలిపే మనము జీవ పదార్థం అంటాం, లేదా ప్రోటోప్లాజం. గుర్తుపెట్టుకోండి, కేంద్రకం, ఓకే, మళ్ళీ కణద్రవ్యం. ఈ కేంద్రకం మరియు కణద్రవ్యం రెండింటిని కలిపే మనము ప్రోటోప్లాజం లేదా జీవ పదార్థం అంటాం. ఓకేనా, ఇక్కడ ఉంది కదా. సో కణద్రవ్యం మరియు ఓకే, కణద్రవ్యము మరియు కేంద్రకం ఈ రెండింటిని కలిపి మనం జీవ పదార్థంగా మనం చెప్పుకుంటాం. ఓకే, ఇది ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్ ఏమంటే జీవ పదార్థం యొక్క విధి చూడండి. కణం యొక్క జీవనానికి ఆధారంగా ఎవరిని చెప్తారు అంటే జీవ పదార్థాన్ని చెప్తారు. మెయిన్ ఇంపార్టెంట్, జీవ పదార్థాన్ని కణం యొక్క జీవనానికి ఆధారంగా చెప్తారు. సో ప్రోటోప్లాజం అనేది కణం యొక్క జీవనానికి ఆధారంగా చెప్పుకుంటాం. సో నెక్స్ట్ తీసుకున్నట్లే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనము కణాంగాలు అన్నీ ఉంటాయి, రిక్తికలు ఉంటాయి. మెయిన్ ఇక్కడ విభేదాలు తీసుకున్నారంటే ఇక్కడ రిక్తిక అనేది వృక్ష కణాల్లో చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకే, చాలా పెద్దదిగా ఉండడం వల్ల కేంద్రకాన్ని ఒక పక్కకు నెట్టుతుంది. ఓకే, పెద్ద రిక్తిక ఉండి కేంద్రకాన్ని పక్కకు నెట్టుతుంది. అదే మనకు జంతు కణాల్లో తీసుకున్నట్లయితే, ఓకే, జంతు కణాల్లో చిన్న రిక్తిక ఉంటుంది, కేంద్రకం తన స్థానంలో సెంట్రల్లో ఉంటుంది, చిన్న రిక్తిక ఉంటుంది. ఓకే, వృక్ష కణానికి జంతు కణానికి తేడా ఏమిటంటే వృక్ష కణాల్లో రిక్తిక చాలా పెద్దదిగా ఉంటుంది, జంతు కణాల్లో రిక్తిక చిన్నదిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ట్రాడాన్షియా చెప్పాను కదా అందాక, ట్రాడాన్షియా, రియో పత్రాలు మరియు ఎలోడియా పత్రాలు. ఈ పత్రాలు సూక్ష్మంగా వర్ణయుతంగా అనేక నిర్మాణాలను గమనించవచ్చు. ఈ కణద్రవ్యం అంతటా విస్తరించి ఉంటాయి. వీటిని ప్లాస్టిడ్లు అంటారు. ఇందాక చెప్పుకున్నాం కదా మనము 3 రకాల పత్రాలు. ఇందులో ఆకుపచ్చ రంగులో ఉన్నాయి కదా, ఇది కణద్రవ్యం అంతా విస్తరించి ఉంటాయి. ఏంటిది? హరిత రేణువులు. ఓకే, ఈ ఆకుపచ్చని వీటినే మనం ప్లాస్టిడ్లు అంటారు. అంటే సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్న అనేక నిర్మాణాలని మనం ప్లాస్టిడ్లు అంటారు. ఈ ప్లాస్టిడ్లు వివిధ రంగుల్లో ఉంటాయి. చూసారా, తెలుపు రంగులో ఉన్నాయి ల్యూకోప్లాస్ట్లు, నెక్స్ట్ క్లోరోప్లాస్టులు గ్రీన్ కలర్లో ఉన్నాయి. చూస్తున్నారా, ఈ ఆకుపచ్చ రంగు ప్లాస్టిడ్నే మనం హరిత రేణువు లేదా క్లోరోప్లాస్ట్లు అంటారు. ఇక్కడ చూడండి. ఓకే, ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. పత్రాల్లో ఉండే హరిత రేణువుల ద్వారా కిరణజన్య సంయోగక్రియ, పత్రహరితం కారణంగా అవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఇక్కడ వృక్షకణం జంతుకణం పోలికలు చూడండి. కణత్వచం అనేది వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉంటుంది. బట్ కణకవచము వృక్షకణంలో ఉంటుంది, జంతుకణంలో ఉండదు. కేంద్రకం రెండిట్లో ఉంటుంది, కేంద్రక త్వచం రెండిట్లో ఉంటుంది, కణద్రవ్యం రెండిట్లో ఉంటుంది, ప్లాస్టిడ్లు ఉంటుంది. ఎక్కడ? వృక్షకణం. జంతుకణంలో ఉంటుందా? ఉండదు. రిక్తిక కూడా రెండిట్లోనూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మెయిన్ ఏమంటే మనకు కణకవచం అనేది వృక్షకణాల్లో ఉంటుంది, జంతుకణాల్లో ఉండదు. ప్లాస్టిడ్లు కూడా వృక్షకణాల్లో ఉంటుంది, జంతుకణాల్లో ఉండదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. కేంద్రకము రంధ్రయుతమా? ఇక్కడ రంధ్రయుతము, అక్కడ రంధ్రయుతము. కణత్వచం కూడా రంధ్రయుతం.
ఓకే, ఇక్కడ చూసినారంటే కీలక పదాలు మనం కణం గురించి డిస్కస్ చేసాం. సో కణం గురించి డిస్కస్ చేసాం. కణ కవచము, కణత్వచము, కణాంగాలు ఉంటాయి, కేంద్రకం ఉంటుంది, క్రోమోజోములు ఉంటుంది, క్రోమోజోములు జన్యువులు ఉంటాయి, తల్లిదండ్రుల లక్షణాలు, తర్వాత తరానికి అందజేయడం, ఇలాంటివన్నీ చేస్తాయి. సో ఓకే, చూడసారిగా హరితరేణువు, కిరణజన్య సమ్యక్రియ, క్రోమోజోమ్ గురించి చెప్పుకున్నాం, కణద్రవ్యం గురించి చెప్పుకున్నాము, కణాంగాలు ఉంటాయని చెప్పుకున్నాము. ఓకే, నిజకేంద్రక జీవులు చూసాము, జన్యువు, బహుకణయుతము, కేంద్రక త్వచము, కేంద్రకాంశము, కేంద్రకము, అవయవము, కణాంగాలు, ప్లాస్మా పొర, ప్లాస్టిడ్లు, కేంద్రక పూర్వజీవులు, మిథ్యాపాదాలు, కణజాలం, ఏకకణయుతము, బహుకణయుతం, రిక్తిక, డబ్ల్యూబీసీ. సో ఓకే, ఇక్కడ డబ్ల్యూబీసీ గురించి ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, తన యొక్క ఆకారాన్ని మార్చుకుంటుంది. ఓకే, అమీబా లాగా మానవునిలో. సో ఓకే, ఇది కణం యొక్క నిర్మాణము. ఓకే, దాని యొక్క విధులు 8th క్లాస్ యొక్క ఫస్ట్ లెసన్. ఓకేనా, మీకు ఈ టాపిక్, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేయండి. స్టూడెంట్స్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ లెసన్ ఇలా విన్నారంటే ఈ మాన్యువల్గా మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్లో వాళ్ళకు బాగా అర్థమైపోతుంది. పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళి బాగా ఫిక్స్ అవుతుంది. సో బాగా ఎగ్జామ్లో బాగా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, టీచర్ ఎలిజిబుల్ టెట్లో కూడా మంచి స్కోర్ రావచ్చు. దీనిలో నుంచి ఏ బిట్ ఇచ్చినా రాయగలుగుతారు మీరు. సో ఒకసారి మీరు ఈ వీడియోని వినండి, 1కి 2 సార్లు వినండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ప్రతి చాప్టర్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ చాప్టర్ వైజ్ బిట్స్ అనేది ప్రిపరేషన్ చేసి ఉన్నాను. సో అప్లికేషన్, ఓకేనా, టోటల్ అప్లికేషన్ ఈక్వల్ టు టెట్ డిఎస్సిలో ఎలా అడుగుతారో ఆ విధంగా ఉంటుంది నా బిట్ ఫార్మేషన్ అనేది. నేను దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.